అయ్యో ఇది నేను చేసింది కాదు, సీత చేసింది. మీరు ధైర్యంగా తినొచ్చు. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. ఇలాంటివి నేను ఇంతసేపు తినకుండా ఉంటానా చెప్పండి? నేను తినేశాను. థ్యాంక్ యూ. ఏయ్ సీత, ఇవి నువ్వు చేసినవి, నువ్వే అందరికీ ఇవ్వు. అటు చూడు, పెద్ద బాస్ కూర్చున్నారు. ఆయనకి మాత్రం నువ్వే ఇవ్వాలి సీత. పొద్దుట్నుంచి ఆయన నీతోనే మాట్లాడుతున్నారు. పక్కా ఏదో ఉంది సీత. ఇంకే ఉంటుందే, ఊరికే మాట్లాడుకు. నువ్వు అన్నింటికి లింకులు పెట్టుకుంటూ ఉంటావు నువ్వు. సీత, నేను కూడా కాస్త రుచి చూడొచ్చా అమ్మా? సార్ ఇవ్వు. చూసావా, నేను చెప్పాను కదా. సార్ ప్లీజ్ తీసుకోండి. ఇంట్లోనే చేసావా? 2 తీసుకుంటానమ్మా. అలాగే. మావయ్య, ఏం చేస్తున్నారు? బయటవేమీ తినద్దని డాక్టర్ గారు చెప్పారు కదా. ఏది బయటిది కాదమ్మా, సీత ఇంట్లోనే చేసింది. సీత గారు వంట చేస్తే రుచిగా మాత్రమే కాదు, స్వచ్ఛంగా కూడా ఉంటుంది. నువ్వులు బెల్లం కలిపి తింటే ఆరోగ్యం కూడానమ్మా. సీత, భార్గవికి నా ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త ఎక్కువ. నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది, ఎందుకంటే నా ఆరోగ్యం అంత బాగుండదు కదా. సార్, ఇది తినటం వల్ల మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందంటే మీరు తినొద్దు సార్. నువ్వులు బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి ఏమవుతుందమ్మా? నువ్వు అసలు అనుమాన పడకమ్మా. సీత, నువ్వు కూడా తీసుకోమ్మా. భార్గవి మావయ్య. అమ్మా, నువ్వు కూడా తీసుకో అమ్మా, తీసుకో తీసుకో. వంట చేయడంలో మాత్రమే కాదు, ఆఫీస్ వర్క్ లో కూడా గ్రేట్, సూపర్. నువ్వు నిజంగా బాగుందమ్మా, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. అందరికీ ఇచ్చి తనకి మాత్రం ఇవ్వకపోతే బాగోదుగా. సార్ తీసుకోండి. నువ్వులు బెల్లం తిని మంచి మాటలు మాట్లాడండి. అప్పటి నుండి నేను మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట వినడానికి రెడీగా లేరు. ఎనీవేస్, దీన్ని ఇలా కూడా చేస్తారని నేనెప్పుడు ఊహించలేదే. క్యూట్. సీత, ఇదిగో నీ కూతురు కాల్ చేస్తోంది. సిరియా, మే ఐ? భార్గవి, ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఆఫీస్ పనులు మాత్రమే కాదు, వంట పనులు కూడా బాగానే చేస్తుందనిపిస్తోంది. ఎందుకు అడుగుతున్నారు మావయ్య? ఊరికే అడిగా. ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధలో ఉండి కూడా ఎంత బాగా నవ్వుతుందో చూడు. ఈ కాలంలో పెళ్లి మండపం దాకా వచ్చి ఆగిపోతే అదేం పెద్ద విషయం కాదు మావయ్య. వాళ్ళింట్లో వాళ్ళు వేరే అబ్బాయిని వెతుకుతూ ఉండొచ్చు. కావాలంటే నేనే మన ఆఫీస్లో మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే వెతికి చెప్తాను వాళ్ళకి. అంత మాత్రం చేయలేనా ఏంటి? మన ఎంప్లాయ్ కదా ఎంతైనా. ఇంకో విషయం మావయ్య, మీరు మీ మనవడి పెళ్లి గురించి మర్చిపోయారు. ఆ రోజు అన్నారు కదా మావయ్య, మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు అని. వాళ్ళ మనవరాలి గురించి ఒకసారి అడుగుతాను అని. నేను వద్దు అని చెప్పాను కదమ్మా. అది కూడా అమ్మాయికి 2వ పెళ్లి. నా స్నేహితుడని చెప్పి ఏదో అమ్మాయిని తీసుకొచ్చి చేయమంటావా? నా మనవడికి కరెక్ట్ కాదు అమ్మాయి. మీరేమీ ఆలోచించకండి మావయ్య. మన అప్పుకి నేనే ఓ మంచి అమ్మాయిని వెతుకుతాను. వద్దమ్మా, వద్దొద్దమ్మా, ఏ వద్దు. మన రామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఆ దేవుడే పంపిస్తాడు.
ఇప్పుడిప్పుడే వాడికి తను కలిసి ఉండొచ్చు కూడా. అందుకే నేను నిశ్చింతగా ఉన్నాను. నువ్వు కూడా వదిలేసేయమ్మా, వదిలే. అంతా కూడా మంచిగా జరుగుతుందమ్మా. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి సీతమ్మ నీకు? ఎక్కడున్నావు నువ్వు? చాలా వర్క్ ఉందా? సిరి తల్లి, నేను బ్యాగ్ ని వేరే దగ్గర పెట్టాను, అందుకనే చూసుకోలేదు. సారీ. ఎక్కడున్నావు సీతమ్మ నువ్వు? సీతమ్మ, అక్కడ గాలిపటాలు కనిపిస్తున్నాయి. ఆఫీస్కి వెళ్ళలేదా నువ్వు? సిరి తల్లి, సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసమని ఆఫీస్ వాళ్ళందరం బయటకు వచ్చాం. వావ్, నువ్వున్న ప్లేస్ సూపర్. సీతమ్మ, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడా అక్కడ? చెప్పు సీతమ్మ. సీతమ్మ, నేను ఇచ్చిన హార్ట్ ని నా ఫ్రెండ్కి ఇచ్చావా? నా ఫ్రెండ్ హ్యాపీ అయ్యాడా? సీతమ్మ, నేను ఫ్రెండ్తో మాట్లాడొచ్చా? పర్మిషన్ ఇస్తావా? జస్ట్ హ్యాపీ సంక్రాంతి అని చెప్తానంతే. సిరి, హలో. సీతమ్మ, సీతమ్మ. సిరి, హలో సీతమ్మ, వినిపిస్తుందా? హలో. హలో సిరి, సిరి తల్లి. హలో సీతమ్మ, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఏమైంది బంగారం? తాతయ్య, సీతమ్మ నాకు అబద్ధాలు చెప్తుంది, మోసం చేస్తుంది. మోసమా? ఎందుకు తల్లి? అవును తాతయ్య, ఆఫీస్ లో చాలా పని ఉంది అని చెప్పి ఎక్కడో బయటికి వెళ్ళింది. మీ అమ్మ అలా చెప్పలేదు తల్లి. తల్లి, మీ అమ్మకి ఏదో పని ఉండి ఉంటుంది. నువ్వు అనవసరంగా అలగొద్దు తల్లి. లేదు, నాకు కోపం వచ్చింది. నేను సీతమ్మతో కచ్చి కచ్చి కచ్చి. సరే తల్లి, సీతమ్మ మీద కదా నీ కోపం. సీతమ్మ వచ్చాక అడుగుదాం మనం. ఇప్పుడు దీన్ని తినేసి ఛాయ ఆంటీ వాళ్ళకి నువ్వులు బెల్లం ఇవ్వలేదు కదా, వెళ్ళి ఇచ్చేసిరా. నేనెక్కడికి వెళ్ళను. సిరి, వస్తావా? మనం ఆడుకుందాం. నేనెక్కడికి రానురా. నీకు బాగా పొగరే. అలాగే అనుకో. తల్లి ఇట్రా, నీకు చెరుగ్గాడంటే ఇష్టం కదా, అందుకే కట్ చేశానమ్మా. నీకోసమే. తీసుకో, తిను. నాకు చెరుకు వద్దు, ఏమీ వద్దు. సీత, సార్, ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. నా వల్ల ఇబ్బంది ఏం కలగలేదు కదా? లేదు సార్, కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ. మాట్లాడు, మాట్లాడు. పర్వాలేదమ్మా, మాట్లాడు. పర్వాలేదు సార్, ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉండటం వల్ల కనెక్ట్ అవ్వటం లేదు. నేను తర్వాత మాట్లాడతాను. నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నానని బాధపడొద్దు. మీరందరూ ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారు కదా? సార్, ఎందుకని అలా అడుగుతున్నారు? అది చూడండి, ఇక్కడ అందరూ ఆడుకుంటూ నవ్వుతూ సంతోషంగా కనిపిస్తున్నారు. మీరొక్కరు మాత్రమే ఏదో బాధలో ఉన్నట్టుగా నాకు అనిపించిందమ్మా. సరే, మీరందరూ బాగుంటే అదే సంతోషం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? గాయ్స్, అందరికీ కడుపు నిండిపోతే లెట్స్ హావ్ ఫన్, కమ్ ఆన్.
సార్ అది నేను అలాగే నాకు ఒక కూతురు ఉంది సార్. అసలు నాకేం వినిపించడం లేదు. నేను వెళ్తాను, తర్వాత మాట్లాడుకుందాం. సరే సార్. సీత, పెద్ద బాస్ ఏం మాట్లాడుతున్నారే? ఏం లేదే, ఇంట్లో ఎవరెవరు ఉంటారో అని అడిగారు అంతే. అంతేనా? నిజంగానా? ఇంకే ఉంటుంది. పద. సీత, సిరి కాల్ చేసింది కదా, డిడ్ షీ ఆస్క్ ఫర్ మీ? ఎస్ సార్, మిమ్మల్నే అడిగింది. ఐ థింక్ షీ వాంటెడ్ టు స్పీక్ టు యూ. బట్ ఇక్కడ చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకని కాల్ డిస్కనెక్ట్ అయ్యింది. సీత, నేను సిరితో మాట్లాడాలి. కెన్ ఐ టాక్ టు హర్? మీరు తనకి కాల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తను కూడా అంతే, మీకు కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీ వర్క్ ప్రెషర్ తనకి అర్థం కాదు సార్. పదే పదే కాల్ చేసి ఇబ్బంది పెట్టొద్దు అని తనకి చెప్పాను నేను. సీత, దిస్ ఈస్ రియలీ టూ మచ్. సిరితో మాట్లాడడం ఎప్పుడు నా లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీయే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ మీ. ఇన్ఫాక్ట్ నేను తనతో మాట్లాడితేనే నా టెన్షన్స్ అన్ని తక్కువైపోతాయి సీత. మీ టెన్షన్స్ తక్కువ చేసుకోవడానికి తను అనవసరంగా అటాచ్మెంట్ పెంచుకుంటుంది. ఇంత పెద్ద కంపెనీ బాస్ మీరు, ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఎలా సార్? సీత, ఎందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడి కాంప్లికేట్ చేస్తున్నావు నువ్వు? సార్, నేను మీకు ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? సిరి చాలా చిన్న పిల్ల, తనకి ఇవన్నీ అర్థం కావు. కానీ మీకు అర్థమవుతుంది కదా, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? సార్, పాప మనసులో అన్నెసెసరీగా అటాచ్మెంట్ని పెంచకండి మీరు. ఇంతకు మించి నేను మీకు ఇంకేం చెప్పలేను ఇప్పుడు. భార్గవి, ఇదే ఆటమ్మా. దీన్ని డంషలాట్స్ అంటారు మావయ్య. ఇప్పుడు ఆ బాల్ ని పాస్ చేస్తున్నారు చూడండి. మ్యూజిక్ ఆగినప్పుడు ఆ బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు ఒక చీటీ తీస్తారు. ఆ చీటీలో ఏం రాసుంటుందో దాన్ని యాక్ట్ చేసి చూపించాలి. చాలా బాగుందమ్మా ఆట. తీసుకోవాలా? బాహుబలి, బాహుబలి 2 మగధీరా అది కదా. సార్, మూవీ పేరే కదా మీరు చెప్పేది? ఏ అశోక, ఎవరు ఆ క్యారెక్టర్ చేసింది? ఓ, అదే అదే భుజబలం అంటే బబ్రు వాహనుడు. పరాక్రమా
దరిద్రుడు. వెంకటేష్ గారు. ఓకే నాగవల్లి. సీత నువ్వేనే? ఆ, వేరే ఎవరైనా ఆడండి ప్లీజ్, నాకు ఈ ఆటలు తెలీదు. హే కమాన్ సీత. సీత కమాన్, మా అందరికీ మీ టాలెంట్ గురించి చాలా బాగా తెలుసు. ట్రై చేయండి. కమాన్, బీ స్ట్రాంగ్. అంతే థర్డ్ అంపైర్ని పిలిచేస్తాను, వెళ్ళి చేయమ్మా. హీరోనా? బాణము. బాణం, విల్లు. విల్లు విల్లు బాణం. బాణం. ఆ, మరేంటమ్మా? ద్రోణాచార్య. ద్రోణాచార్య. చూడమ్మా, టైం అవుతుంది, తొందరగా యాక్ట్ చేసి చూపించు. వేరే ఏదైనా యాక్ట్ చేసి చూపించు తొందరగా. సార్ వేరే ఏదైనా చేసి చూపించు సీత. కృష్ణ. రాజు. మరేమై ఉంటది? ఏ సీత, నీకు యాక్ట్ చేయడం రావడం లేదు కదా, ఏదైనా పాట పాడే. పాట? ఇవేం కొత్త రూల్సే? సీత కంగారు పడకండి, ఇంకొక నిమిషం ఉంది కదా, ప్రశాంతంగా చేయండి. హా. రామా. రామనా? శ్రీరామ. శ్రీరామచంద్ర. చూడమ్మా భార్గవి, ఆ అమ్మాయి తెలివితో నెమ్మదిగా ఎలా చూపించిందో శ్రీరామచంద్రుడు అని. ఏంటమ్మా సీత, నువ్వు మా రామ్ పక్కన నిలబడ్డం చూస్తూ ఉంటే సీతా సమేత శ్రీరామచంద్రుడు అనుకున్నాను నేను. మావయ్య ఎందుకు తనతో అంతగా మాట్లాడుతున్నారు, అంతగా పొగుడుతున్నారు? ఏం జరుగుతుంది? సంథింగ్ ఈజ్ నాట్ ఆల్ రైట్. మావయ్య, మనం ఇంక వెళ్దామా? టైం అవుతోంది. అప్పుడే టైం అయిపోయిందా? మీరు మందులు వేసుకునే టైం కూడా అయ్యింది. అవునవును. హే సీతారామచంద్ర, మేము బయలుదేరతాంరా, మీరు కానివ్వండి. హ్యావ్ ఫన్ అప్పు. ఓకే బాయ్ గైస్. బాయ్. బాయ్ సార్. బాయ్. బాయ్ పిన్ని. బాయ్. ఓకే కూర్చోండి. గేమ్ స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. నీ టర్న్, వెళ్ళు. ఎంకరేజ్ చేయండి అందరూ. రామ్ సార్. ఓకే. రెండు పదాలు. ఫ్రెండ్షిప్, కపుల్, భార్యాభర్తలు, అమ్మాయి అబ్బాయి, భార్యాభర్తలు.
మిస్టర్ అండ్ మిస్సెస్ భార్య భర్త రామాచారినా? మాట్లాడట్లేదా హస్బెండ్ వైఫా మాట్లాడట్లేదా విలనా సారీ చెప్తున్నాడు. గొడవ గొడవ. సారీ చెప్తున్నాడు అంతేనా? సీత, మీతో మాట్లాడాలి. మనసులో ఉన్నదంతా చెప్పాలనుకుంటే మీరు వినిపించుకోవట్లేదు కదా. మీరు నా వల్లైన హర్ట్కి ఇన్ని రోజులు మీకు చెప్పిన అబద్ధానికి ఇంకా ఎలా క్షమాపణ అడగను? ప్లీజ్ ఫర్గివ్ మీ సీత.